రెక్కలు ఒక రెక్కలు కనపడ్డాయి లేదా? రెక్కలు దేనికి సాదృశ్యం? రెక్కలు అనేది నీకు ఏమి నేర్పిస్తుందంటే, రెక్కలు అంటే నేను అంటాను, ఒక పక్షి ఎగరటానికి ఎన్ని రెక్కలు కావాలి? ఏమండి, ఒక పక్షి ఎగరాలంటే 2 4 సరిపోతాయా అండి? చెప్పండి. 2 అందరికీ తెలుసుగా ఈ నిజం. 2 సరిపోతాయని వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. 4 కావాలన్న వారు స్తోత్రం చెప్పండి. ఎవరు లేరు. పక్షికి ఎన్ని రెక్కలు కావాలి? నేను అంటాను, భక్తిలో ఆత్మీయతలు ఎదగాలంటే 2 రెక్కలు కావాలి. భయము, భక్తి. ఏ రెక్కలు? భయము, భక్తి. అయితే ఈ రెక్కలు దేనికి సాదృశ్యం అంటే, భయము భక్తి కలిగిన జీవితానికి సాదృశ్యం. భయము లేని కోడి ఎక్కడ గుడ్డు పెట్టిందంట? గుడ్డు ఎక్కడ పెట్టాలండి? అసలు గుడ్డు ఎక్కడ పెట్టాలి? గంప కింద పెట్టాలి. గుడ్డు ఎవరికి చెందాలి? యజమానుడికి చెందాలి. ఇది వెళ్ళి ఎక్కడో పెడతాయి, అది ఎవరికి వెళ్ళిపోద్ది? దొంగల పాలైపోద్ది. అర్థమవుతుంది మీకు? అర్థమైన విషయం అర్థమైంది కదా? కొన్ని విషయాలు చెప్పకుండా అర్థమైపోతాయి, కొన్ని విషయాలు చెప్పిన అర్థం కావు. ఏందో నాకు అర్థం కాదు. గుడ్డు తీసుకెళ్ళి ఏడ పెట్టాలి? గంప కింద పెట్టాలి. కానీ ఏడ పెడుతున్నారు? అర్థమైంది మీకు? మళ్ళీ ఇంకోసారి చెప్తా. గుడ్డు తీసుకెళ్ళి గంపేంటి? ఎస్, దేవుడికి మహిమ కలుగునే. గంపేంటి? సంఘం. సంఘంలో పెట్టాల్సిన గుడ్డు ఎక్కడ చెప్పండి? కారణం ఏంటి? ఎస్, భలే అర్థమవుతుందండి ఈరోజు మీకు. అర్థమవుతుంది కానీ వ్యర్థమైపోతుందండి. మళ్ళీ ఇదొకటి ఉంది. ఆయన ఎవరో ప్రార్థన చేస్తే స్వస్థత జరిగిద్దని చెప్పి ఆడికెళ్ళి 10,000 కట్టొచ్చింది ఒక ఆమె. ఏం కట్టొచ్చింది? ఆయన ప్రార్థన చేస్తే జరిగిపోద్ది కార్యం. ఏమండి, కార్యం చేసేది ఎవరు? అక్కడ ఉన్నది ఎవరు? ఇక్కడ ఉన్నది ఎవరు? ఏమండి, యథార్థంగా చెప్పండి. ఈ గంపలో నిన్ను కూర్చోబెట్టినప్పుడు, నీ గంప ఈ సరిహద్దులో నిన్ను కూర్చోబెట్టినప్పుడు భయం కలిగి, ఈ గంపలోనే కదా నువ్వు ఉండాల్సింది, ఈ గంపను దాటి సరిహద్దును దాటి ఎందుకు బయటికి వెళ్తున్నావు? ఈ సరిహద్దు దాటి వేరే స్థలాలకు ఎందుకు వెళ్తున్నావు? నిన్ను దేవుడి ఉద్దేశం ఈ గంపలో నువ్వు ఉండాలి. పక్క గంపలోకి ఎందుకు వెళ్ళాలి అంటే, పక్క సంఘంలోకి ఎందుకు వెళ్తున్నావు? మీకు ఖచ్చితంగా చెప్పేస్తాను. మీకు అర్థమైంది కాబట్టి, విషయ పరిజ్ఞానం కొంచెం బాగానే ఉంది కాబట్టి ఖచ్చితంగా చెప్పేస్తున్నా. మీ చెందినవి ఏవైనా మీ కొరకు ప్రార్థించే దైవజనులకే చెందాలి. వేరే సేవకునికి అది వెళ్ళకూడదు. ఎందుకంటే నిన్ను ఈ సంఘం అనే ఈ గంపలో దేవుడు నిన్ను పెట్టినప్పుడు నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ ఉపవాస ప్రార్థనలో, ఇక్కడ బుధవారం ప్రార్థనలో, ఇక్కడ శనివారం ప్రార్థనలో కనిపెట్టి ప్రార్థన చేయాలి. పక్క చోట్లకి వెళ్ళి ఆయన అట్టి పండెత్తే పిల్లలు పుడతారని చెప్పి టీవీలో చూసి, ఏ పండెత్తే ఏమో ఈ మధ్య ఒకడు వచ్చాడు, అమ్మతేజ అంట. ఏ తేజ? అమ్మతేజ. మీరు చూడలేదండి? ఇది మీరు దేవుడు మిమ్మల్ని దీవించండి. అట్టి పండు ప్రార్థన చేసిస్తే గర్భం వస్తుందని చెప్పి టీవీలో విచిత్రమైనటువంటి ఇవి. అసలు మామూలుగా అన్యులు కూడా దాని గురించి సంభాషణ చేస్తున్న రోజులు ఇవి. వాడు అసలు సేవకుడు కాదు, వాడు దేవుని నామానికి పట్టిన బూజులు అంటోడు అని చెప్పి సేవకులు సైతం తిట్టిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒక బాబా ఉన్నాడు, బాబా మంత్రించిన నిమ్మకాయ ఇస్తాడు, మంత్రించిన అట్టిపండు ఎత్తాడు. వాడు ఇచ్చే, నువ్వు ఇచ్చే, ఏముంది చెప్పండి? పులిని చూసి నక్క వాసన పెట్టుకున్నట్లేదు. మనల్ని చూసి వాళ్ళు నేర్చుకోవాలి, కానీ వాళ్ళని చూసి మనం క్రైస్తవ్యంలో కలుషితమైన కలుపు మొక్కల్లాగా ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? చేనులోని పైరు అలా ఉండాలి, పైరులా ఉండాలి, కానీ కలుపు మొక్కల్లాగా ఉండకూడదు. కలుపు ఏం చేస్తారే గారు? కలుపుని ఎప్పుడు ఉంచరు? నువ్వు కలుపు మొక్కలైతే పీకి పెరికి వేయబడతావు. సంఘంలో కలుపులాగా ఉండకూడదు, ఏపుగా ఎదిగే పైరులా ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఏపుగా ఎదిగి ఫలించే పైరులాగా, పచ్చని పైరులాగా ఉండాలంటే ఈ గంపలోనే, ఈ సరిహద్దులోనే నీ ప్రార్థన అయినా, కన్నీరైనా, ఆత్మీయత అయినా, భక్తి అయినా ఈ గంపలోనే ఉండాలి. ఇది దాటి బయటకు వెళ్ళకూడదు.
దేవుని ఉద్దేశం చూడండి. ప్రపంచంలో సంఘాలు ఉన్నాయి, సేవకులు ఉన్నారు, ఊరికి పేరు పేరు పొందిన దైవజనులు ఉన్నారు. కాదంట్లా. వైజాగ్లో ఒక ఆయన స్థిరపరిచాడు, రాజమండ్రిలో ఒక సేవకుడు ఉన్నాడు, ఏమండి అంబాపురంలో ఒక ఆయన ఉన్నాడు, ఇటు కర్నూలు, నల్గొండ, ప్రతి స్థలంలో బెల్లంకొండ, బెల్లంపల్లి ఉన్నారు. అక్కడ ఉండొచ్చుగా, మరి ఆ ఊర్లో తగలబడు. ఎందుకు ఈ ఊర్లో తగలబడుతున్నావు? ఇక్కడ స్థిరపడ్డావు కదా, స్థిరపడినన్నీ వదిలేసి స్థిరపడినవన్నీ వదులుకొని అక్కడికి వెళ్ళి అక్కడ ఉంటారు ఎవరైనా? ఏమండి ఉంటారు? అయ్యగారు ఉండరు కదా. సొంతిల్లు కట్టుకున్నావు, నచ్చినట్టు కట్టుకున్నావు, స్థిరపడిన చోటే ఎదిగి ఫలించి వృక్షమై ఫలించి పెద్ద చెట్టుగా స్థిరపడాలా? మొక్కలోనే పీకి వేయబడి ఇంకో చోట నాటబడితే ఏమైంది? చచ్చిపోతావు. ఈ సంఘం అనే ఎప్పుడో అయ్యగారు ఉన్నప్పుడో, ఈ సంఘ స్థాపన చేసినప్పుడో దేవుడు ఈ సంఘం అనే గంపలో నిన్ను కూర్చోబెడితే ఈ గంపలోనే నీకున్న భయమైనా భక్తి అయినా ఇక్కడే ఉండాలి. రెక్కలు వచ్చిన పక్షి ఎగిరిపోయినట్టు ఎగిరిపోయావనుకో, పంచనంలో పక్షి కంట తోరు చేస్తే రెక్కల రంగులు ఎగిరిపోయిద్దంట. ఏమైపోద్ది? అర్థమవుతుందా? ఎగిరిపోవడానికి కాదు, భయం కలిగి భక్తి చేయడానికి. స్తోత్రం చెప్పండి. ఈ గంపలో అనే సరిహద్దు నీకు పెట్టాడు. ఈ సరిహద్దు దాటి నువ్వు వెళ్ళకూడదు. అర్థమవుతుందా మీకు? సరిహద్దులు ఉన్నప్పుడు హద్దు దాటి పక్కింటి హద్దులోకి వెళ్ళి ఇల్లు కట్టామనుకో ఏమంటారు? మా అమ్మే ఇంకో అడుగు రావచ్చుగా, బంగారు తల్లి, బంగారు నాయన, ఇంకో అడుగురా, ఇంకొంచెం కట్టుకో అంటారా? నీ సరిహద్దు ఒకటి ఇచ్చాడండి. ఈ సరిహద్దు రాళ్ళు వేస్తారు తెలుసా మీకు? అయ్యగారు ఇల్లు కట్టు, సరిహద్దు రాళ్ళు ఎందుకు వేస్తారు? పక్కోడి హద్దులోకి నువ్వు వెళ్ళకూడదు, హద్దు మీరకూడదు. హద్దు మీరితే బడితే పూజే. అంతేనా కాదు అయ్యగారు? నేను చెప్పేది వాస్తవా కాదా? నీ హద్దు దాటి పక్కింటోడి హద్దులోకి వెళ్ళవు కదా. మరి నీ సంఘం దాటి ఎందుకు పక్క సంఘంలోకి వెళ్తున్నావు? సంఘం కొత్తనేమో అన్ని సంఘాలు తిరుగుతావు. అప్పట్లో పాట ఉండేది. 10 చర్చీలు తిరుగుతావు, పనికి రాకుండా పోతావు అని పాట ఉండేది. స్టీవెన్సన్ గారు రాశారు. ఆదివారం నాడు చర్చికి పోతావు, 10 చర్చీలు తిరుగుతావు, 10 చర్చీల్లో 10 రకాల బోధలు వింటావు, చివరికి ఏ బోధ వైపు వెళ్ళాలో తెలియక పనికి రాకుండా పోతారంట. పాట ఉంది, అది ప్రభు చిత్తమైతే ఈసారి పాడతా. పాట అవునంటే కాదని, ఉన్నదంటే లేదని అనే పాట స్టీవెన్సన్ గారు రాశారు. ఆ పాట ఇంకో పాట రాశాడు. కష్టం వచ్చినప్పుడే కాదు, ఇవన్నీ మనకు వద్దులే, మనం ఎన్నా కూడా ఎన్నట్టే పెడుతున్నారు మీరు మొహాలు మరీ దారుణంగా. పోయిన నెలలో వీళ్ళు కూడా పెట్టారు ఆ పాట ఫోన్లో. సుధీర్ బ్రదరు ఉన్నావా? ఈ పాట పెట్టారా లేదా? అసలు చెవులో పడినట్టు మాకు తెలియనట్టు పెడతారే మొహాలు. నీ సరిహద్దు దాటి పోని నువ్వు వెళ్ళడం పక్కన పెట్టు, నీ హద్దులోకి ఎవడన్నా వస్తే ఊరుకుంటావా? చెప్పండి. సేవకుడికి రోషం వచ్చింది, పౌరుషం వచ్చింది, ఏమంత వచ్చింది అని అంటావే, నీ హద్దులోకి ఎవడన్నా వస్తే ఊరుకుంటావా? ఊరుకోవు కదా అమ్మ, ఊరుకుంటావా? మా ఇంట్లో కూర అయిపోయింది, నీ గిన్నె తీసుకొచ్చి కూర గబగబా వేసేసుకుంటే ఎలా చూస్తావు? పైకి కింద వచ్చి ఏందో నీ సంగతి అంటారు అసలు. నీది నాకు పెట్టకపోగా మళ్ళీ నాది కలబడి తింటున్నాను, ఊరుకుంటా? 500 600 తీసుకొచ్చి పెట్టుకొని కూర కడుపులోకి వెళ్ళకుండా పక్కోడి కడుపుకి వెళ్తే ఊరుకుంటారు? చెప్పండి. నీ నోటి కడుపు పక్కోడి కడుపులోకి వెళ్తే ఊరుకోవే, నీ హద్దులోకి ఎవడన్నా వస్తే ఊరుకోవే. నువ్వు మాత్రం హద్దు మీది ప్రవర్తించవచ్చు, హద్దులు దాటి వెళ్ళచ్చు. సముద్రం కూడా హద్దు దాటదు కదండి. హద్దు దాటితే ఏమైంది చెప్పండి? ఏమైందండి? పరదేశులము ప్రియులారా మన పరిమితి కాదిప్పుడు అని పాడుకోవాలి. అంటే పైకి టపా కట్టేట. ఈ మధ్యనే విన్నా, వైజాగ్లో 400 మీటర్లు వెనక్కిపోయిందంట సముద్రం. ఏమైంది? హద్దులో ఉండాల్సింది వెనక్కిపోయింది. కాకినాడలో 500 మీటర్లు వెనక్కిపోయిందంట సముద్రం. విన్నారా అయ్యగారు? చూసారా? మీరు చూడకపోవచ్చు, అయ్యగారులు ఉన్నారు మాకు సపోర్ట్. నేను చెప్పే మాట నిజమే, దేవునికి మహిమ కలుగును కాక. మళ్ళీ పాస్టర్ గారు లేనిది పోంది చెప్పాడని చెప్పి మీరు అనకుండా ఉండటానికి అలాంటి వాళ్ళు ఉండటం మంచిది. స్తోత్రం. అప్పుడప్పుడు మాకు మేలు.
500 మీటర్లు 400 మీటర్లు వెనక్కి వెళ్ళిందంటే ఎంత వేగంగా వెనక్కి పోయిందో అంత వేగంగా హద్దులు దాటి ముందుకు వస్తే సరిహద్దు ప్రాంతాలు మొత్తం కకలా వికలం అవుతాయి. ఒక చిన్న వరదకే తట్టుకోలేకపోతే, ఒక వరద కట్ట తెగితేనే విజయవాడ అంతా మునిగిపోతే, ఏమంటే ఒక సముద్రం హద్దు దాటితే నువ్వు ఎన్నిసార్లు హద్దు దాటావో, హద్దులు దాటినందుకు నీకు ఎన్ని పరిమాణాలు వచ్చినాయో గ్రహింపు లేకుండా బ్రతికేస్తున్నారు కదా. ఏమంటే అర్థమవుతుందా? నేను అంటాను, బైబిల్లో ఉంది, మీకు సేవకుడిని ఇస్తే సేవకుడు సంతోషంగా సేవ చేసేలాగా ఉండాలంటే. ఆ మాట చదవండి పాస్టర్ గారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం ముగించేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. ఎవరికైనా కనపడిందా? ఎస్, 17వ వచనం మీరు చదవకండి పాస్టర్ గారు. ఇద్దరు చదవండి, ఒకరి తర్వాత ఒకరు. మీ పైని నాయకులుగా ఉన్నవారు ఎవరు? మన పైన నాయకులు ఎవరు? ఏమన్నా మన మీద ఎవరిని నాయకులు పెట్టుకోం. ఎవరు ఇంట్లో నాయకుడు ఎవరు చెప్పండి? ఇంటికి నాయకుడు ఎవరు? నేనే అంటారా? మీ ఇంటికి నాయకుడు ఎవరు? మీరేనా? అయ్యారంట. దేవుడికి స్తోత్రం. సగర్వంగా ఒప్పుకున్నందుకు గట్టిగా స్తోత్రాలు చెప్పండి. చప్పట్లు కొట్టి చెప్తారేమో అనుకున్నా నేను. ఈ మధ్య నాయకురాళ్ళు ఎక్కువైపోయారు ఇంట్లో, నాయకులు లేరు. నాయకుడి పరిపాలన నశించిపోతున్న రోజులు ఇవి. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, రైట్. గృహానికి నాయకుడు యజమానుడు భర్త అయితే, సంఘానికి నాయకుడు సేవకుడు లేదా సేవకుడు తర్వాత సేవకురాలు. ఓకే, చదవండి. మీ పైన అనగా సేవకులు ఏం చెప్పాలి? మీ పైన ఉన్న నాయకులు ఏం చెప్పాలి? దేవునికి లెక్కప్ప చెప్పవలసిన వారై ఉన్నారు కాబట్టి మీ ఆత్మను కాస్తున్నారు. ఆగమ్మా, ఆగు, గ్యాప్ నువ్వు. నీ పైన నాయకులు దేవునికి లెక్క చెప్పాలి కాబట్టి, పిలిచిన పిలుపుకు తగినట్టుగా బ్రతకాలి కాబట్టి, పిలుపుకు లోబడిన వారై కష్టమైనా నష్టమైనా, కడుపు గాల్చుకున్నా, ఉన్నా లేకపోయినా, తిట్టినా తిట్టకపోయినా, గడ్డం బట్టి బతిలాడినా కూడా నువ్వు మాట్లాడిన పక్షాన నీ ఆత్మకు దేవునికి లెక్క చెప్పాల్సిన అవసరం ఎవరికుంది? మాకుంది. కాబట్టి ఇప్పుడు చదువు. మేము దుఃఖంతో ఆ పని చేస్తే ఏ పని అండి? ఏ పని చెప్పండి. నువ్వు ఒక్కటే ఆగమ్మా, చెప్పని. వాళ్ళు మేము కాదు, మాకు కాదన్నట్టుగా కూర్చున్నారు. ఏ పని? మైక్లో చెప్తారా ఏంటి? పంపదీసి విడిగా చెప్తారా? మీకంటే మైక్ ఉందయ్యా అంటే, మైక్ మాకు వద్దు, మీకు ఇస్తాను చెప్పండి దయచేసి. ఒక్కొక్కరికి ఇచ్చి పంపించనా? అమ్మో. మీ పైన నాయకులుగా ఉన్నవారు దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారై ఉన్నారు కాబట్టి వారు దుఃఖముతో ఆ పని చదువమ్మా చేసిన ఎడల నీకు ఏది చేసినా, ఎంత చేసినా, ఎంత ప్రయాసపడినా, ఎంత ప్రార్థించినా, ఎంత కన్నీరు విడిచినా, రాత్రంతయు ప్రయాసపడినా, కన్నీరు విడిచి ఉపవాసాలుండి జాగరణలతో మీ కొరకు వేడుకున్నా అది మీకు ప్రయోజనము గనుక అనుందా? మీకు అది మేము లెక్క చెప్పుకోవాలండి, అందుకే కాస్తున్నాం మిమ్మల్ని. అయితే మేము చేస్తున్న పని మీకు ప్రయోజనకరంగా ఉండాలి. ఎలా ఉండాలి? మేము చేస్తున్న పని, మేము చేస్తున్న సేవ మీకు ప్రయోజనకరంగా ఉండాలి అంటే మీరు చదవమ్మా. మీకు అది నిష్ప్రయోజనం కనుక ఎలాగా? మేము దుఃఖంతో మేము ఆ పని చేస్తే, సేవ చేస్తే, దేవా నువ్వు పిలిచావు కాబట్టి. ఇర్మియా అన్నాడు, ఇర్మియా ఎలా సేవ చేశాడు అంటే, ఇర్మియా ఎలా సేవ చేశాడు? కన్నీటితో చేశాడు. ఇర్మియాకు ఒక పేరు ఉంది, కన్నీటి ప్రవక్త. విల ఏడ్చేవాడు. ఎందుకంటే ఇర్మియా చిన్నప్పుడు పిల్లడే పిల్ల కొంక కూర్చో అంటారు. ఏమంటారు? మా అనుభవం అంత లేదు నీ వయస్సు, కానీ దేవుడు చెప్పింది చెప్పడానికి అనుభవంతో పని ఏముంది? జీవం కలిగిన దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా అని నిలబడితే, చిన్నవాడు చెప్పాడని చిన్న చూపు చూస్తూ లెక్క చేయని తనంతో సేవ చేస్తున్న ఆ లెక్క చేయని తనంతో ఉంటే, కన్నీటితో దుఃఖంతో సేవ చేశాడు యూదా ప్రజల మధ్య ఇర్మియా. అది వాళ్ళకి ప్రయోజనం కాలా.
ఉగ్రత వస్తుంది, కోపం వస్తుంది, శ్రమ వస్తుంది అన్నా కూడా ఎలా కొట్టుకుపోయారు శ్రమకి, నశించిపోయారు ఉగ్రతకి. అది ప్రయోజనమా? కాదు. కనుక చదవండి. మేము ఆనందముతో చేయునట్లు వారి ఎవరి మాట వినాలండి? అది మేము చెప్పిన మాట. మా మాటలు మేము ఎప్పుడు మీకు చెప్పం. మా సొంత నిర్ణయాలు ఎప్పుడు మీకు ఏమంటే ఎప్పుడైనా చెప్పారు మీ సొంత నిర్ణయాలు? ప్రార్థించకుండా, దేవుడిని అడగకుండా, దేవుడు చెప్పకుండా ఇలా చేద్దాం అలా చేద్దాం అని సొంత నిర్ణయాలు ఎప్పుడైనా ఏ రోజైనా చెప్పారా? గుండెల మీద చేసుకుని దేవుని ఎదుట చెప్పండి, చెప్పండి. మీకేమన్నా అనిపించిందా? మీరు కూడా గుండెల మీద చేసుకోండి, దేవుడు చెప్పకుండా, ప్రార్థించకుండా, దేవుణ్ణి అడగకుండా సొంత నిర్ణయాలు మా సేవకురాలు చెప్పారు అని ఎవరైనా ఉంటే చెప్పండి, గుండెల మీద చేసుకొని మనసులో చెప్పుకోండి, దేవుడు వింటాడు. ఏమండి యథార్థంగా చెప్తున్నారా? మరి దుఃఖంతో చేయొచ్చా సేవ? చేసేలా చేయొచ్చా మీరు? ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి. కొన్నిసార్లు మా మీద మీకు కోపం రావచ్చు, మా మీద మీకు ఏం రావచ్చు? కోపం రావచ్చు. కఠినమైన మాటలు దేవుడు చెప్పమన్నప్పుడు చెప్పాలి. ఆమోస్ అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఏ ప్రవక్త అండి? ఆమోస్ అనే ప్రవక్త ఎవరు అంటే ఒక పశువుల కాపరి. ఎవరయ్యారు? పశువుల కాపరి. పశువుల కాపరి దేవుడు పిలిచి ప్రవక్తగా నియమిస్తే సేవ చేస్తున్నాడు. దేవుడు చెప్పమన్న మాట చెప్తున్నాడు. 2 సంవత్సరాల తర్వాత భూకంపం వచ్చిందని. ఏమొచ్చింది? 2 సంవత్సరాల తర్వాత భూకంపం వచ్చిందంటే ప్రవక్త అంటే మంచి మాటలు చెప్పాలి, ప్రవక్త అంటే నీతి మాటలు చెప్పాలి, ప్రవక్త అంటే మేలుకరమైనవి మాట్లాడాలని చెప్పి లెక్క చేయలేదు. భూకంపం వచ్చి సచ్చారు. అర్థమవుతుందా? కొన్నిసార్లు మా మాట మీకు కోపం తెప్పించవచ్చు, బాధ కలిగించవచ్చు, కానీ దేవుడు చెప్పమన్నదే మేము చెప్తాం. కానీ మా సొంత నిర్ణయాలు మీ మీద రుద్దాం. రుద్దితే పచ్చగా 10 కాలాలు మేము మీతో పాటు ఉంటాం. ఎక్కడ? నరకంలో. అనండి, పచ్చగా 10 కాలాల పాటు మేము కూడా మీతో కాలుతున్న మండుతున్న అగ్నిలో మేము కూడా పళ్ళు కొరుక్కుంటూ, ఇంకోటి ఏంటండి, పళ్ళు కొరుక్కుంటూ పురుగు సావదు, అగ్ని ఆరదు. మేము కూడా అక్కడ మీతో పాటు జలసాలుగా ఎంజాయ్ చేస్తూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మేము దేవుని మాట తప్ప మీకు ఏది అటువంటిది ఏదైనా ఉంటే దేవుడు మమ్మల్ని గద్దించునుగాక. ఆమేనండి. సేవకులను గద్దించునుగాక. కాబట్టి మీరు సేవకుని మాటకు లోబడి మాట విని దుఃఖంతో ఆ పని చేయకుండా ఆనందంతో సేవ చేసేలాగా మీరు ఉంటే అది మీకు ప్రయోజనం. చెప్పండి, అది మీకు ప్రయోజనం. అది సమాధానం అనే బంధంలో ఐక్యతలు ఉంటుంది. 2వ మాటలో ఏముంటుంది? 2వ మాట చెప్పండి. 1 ఐక్యత, 2వది రెక్కలు, భయము, భక్తి. అందుకని మేము కొన్నిసార్లు హద్దులు దాటేటప్పుడు హద్దు మీరద్దని చెప్తాం. ఏదో పాట ఉంది కదండి, హద్దు మీరినాను నీ. అదేనండి, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభో. తెలియదు మీకు, ఇది పాత పాట. దాంట్లో హద్దు మీరాడంట సంసోను, హద్దు మీరాడంట దావీదు. చెయ్యకూడని చేశాడు. హద్దు మీరటం అంటే ఏంటి? సరిహద్దు దాటి పరిశుద్ధులుగా ఉండాల్సిన వారు అపవిత్రతలోకి దాటారు. దేవుడు మరణంలో నుంచి జీవంలోకి దాటిస్తే మనం పరిశుద్ధతలోంచి అపవిత్రతలోకి దాటి హద్దు మీరుతున్నాం. అర్థమవుతుందా? కాబట్టి భయము, భక్తి కలిగి ఉన్న జీవితం ఉండాలి. ఏం నేర్పిస్తుందండి? మొదటిది ఐక్యతలకు గుర్తు, ఐక్యతను నేర్పిస్తుంది. సార్వత్రిక సంఘానికి మనకు ఈరోజు దేవుడు ఏమి నేర్పిస్తున్నాడంటే ఈ 4 జీవుల ద్వారా ఐక్యత కలిగి ఉండాలని నేర్పిస్తుంది. మొదటిది ఏంటిదండి? 2వది భయభక్తులు కలిగిన జీవితం. ఏ జీవితం? భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటో ఒక్క మాట సామెతల గ్రంథంలోంచి చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. సామెతలు 8వ అధ్యాయం. యెహోవా యందు భయభక్తులు కలిగి భయభక్తులు కలిగి ఉండటం అంటే చెడుతనమును. యోబు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం కూడా చదవండి. త్వరగా చదవండి, ముగించి వేస్తున్నాను. కొంచెం మంచిది ఉందండి.
ఊజు దేశమునందు రెండవ వచనం అతనికి 7 కుమారులను, ఇదే గారు మొదటి వచనమే గారు. ఊజు దేశమునందు యోబు అనే ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడై ఉండి దేవుని యందు భయభక్తులు గడిగి చెడుతనం విసర్జించిన వాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును ఎవరు? యోబు. అంటే ఏ జీవితం ఉంది? భయభక్తులు కలిగిన జీవితం. భయభక్తులు కలిగిన వారెన్నడూ హద్దు. వింటున్నారా? వింటున్నామన్న వారు స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందన్న వారు స్తోత్రం చెప్పండి. ఈ 4 జీవులు ఒక జీవి ముఖం చెప్పండి. మా తల్లిగారు అసలు మీరు చెప్పట్లే, సామ్రాజ్యం గారు నువ్వు వచ్చింది చెప్పడానికి కాదు అన్నట్టు చూస్తున్నారు తల్లిగారు. మొదటి ముఖం మీరు ఆగండి, అమ్మగారు చెప్తారు. మొదటి ముఖం చెప్పమ్మా, మనిషి ముఖం. మళ్ళీ ఎవరు చెప్తున్నారు పక్కన? మీరా చెప్పకండి తల్లి, మిమ్మల్ని అడుగుతా. మేము ఈక్వల్ క్వశ్చన్. మొదటి ముఖం, రెండవ ముఖం ఎవరు మళ్ళీ అని చెప్తున్నారు? అర్థం అవ్వాలి కదమ్మా. నేను ఎంతసేపు చెప్పి మీకు అర్థం కాకుండా మీ కడుపుకి ఎక్కకుండా వెళ్ళిపోతే ఉపయోగం ఏమి చెప్పండి? మీకు అర్థం అవ్వాలని 4 మాటలు తీసుకొస్తే 1 మాట 2 మాటలకే గంట అయిపోయింది. నా దగ్గర ఇదే అర్థం అయ్యేలా చెప్పాలనే బాధ నాది. అరటిపండు ఒలిసి నోట్లో పెట్టాలనుకుంటారు, మీరు అరటిపండుతో తినేద్దామని చూస్తారు తొక్కతో. స్తోత్రం. మొదటిది మానవ ముఖం, రెండవది సింహం ముఖం, మూడవది ఎద్దు ముఖం, 4వది పక్షిరాజు ముఖం. ఈ 4గిట్లకి 4 అర్థాలు ఉన్నాయి, 4 భాగాలు ఉన్నాయి. అయితే వీటి గురించి నేను ఎక్కువ వివరించదలుచుకోలేదు కనుక మానవ ముఖం మొదటి మానవ ముఖం ఏం నేర్పిస్తుంది మనకి? అమ్మా ఐక్యత కాదు. మానవ ముఖం యేసుక్రీస్తుకు సాదృశ్యం. సింహం యేసుక్రీస్తుకు సాదృశ్యం. సింహం ధైర్యానికి గుర్తు, నీతికి గుర్తు. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. తర్వాత ఎద్దు శ్రమ పడటానికి గుర్తు. 4వది పక్షిరాజు ఉన్నత దశ, అంటే నూతన బలం పొందుకుంటుంది, అది నూతనత్వానికి గుర్తు, ఎప్పటికప్పుడు నూతన పరచబడటానికి గుర్తు. అయితే ఈ 4 జీవులు మనకి ఏమి నేర్పిస్తున్నాయి అంటే మొదటిది ఐక్యత నేర్పిస్తుంది. ఐక్యతగా ఉండాలి, ఐక్యతతో బ్రతకాలి, ఐక్యతను చెదరగొట్టకుండా బ్రతకాలి. మంచి ఐక్యత కలిగి సమాధానం అను బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతలో ఉండాలి. హల్లెలూయా. రెండవది రెక్కలు కలిగినవై. రెక్కలు అంటే భయభక్తులు కలిగిన జీవితం. భయభక్తులు కలిగిన వారు హద్దు మీరరు, హద్దులు దాటరు. వారు ఎక్కడైతే నాటబడ్డారో, ఎక్కడైతే దేవుడు వారిని స్థిరపరిచాడో అక్కడే అభివృద్ధి చెందటానికి ఇష్టపడతారు. అక్కడే భయము కలిగి భక్తి కలిగి జీవిస్తారు, లోపడతారు, సేవకులకి లోబడతారు, సేవకుల మాట వింటారు. హల్లెలూయా. 3వ మాట అక్కడ చూడండి, తర్వాత 12వ వచనం అనుకుంటా. ఆత్మ ఎక్కడికి పోవునో, అమ్మా మళ్ళీ చదువు. అవన్నీ చక్కగా ఎదుటికి పోవచ్చుండెను, అవి వెనుకకు తిరుగక ఆత్మ ఏ వైపుకు పోవచ్చుండునో. గట్టిగా స్తోత్రం చెప్పండి. అవి ఎదుటికి మాత్రమే పోతున్నాయంట, వెనక్కి తిరగకుండా ఆత్మ ఎటువైపు పోతుందో అటువైపే పోతున్నాయి. అంటే ఏంటంటే ఆత్మ నడిపింపు. ఏ నడిపింపు? పరిశుద్ధాత్మ నడిపింపులో బతకాలి. ఏ నడిపింపులో ఉండాలి? పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండాలి. ఏ నడిపింపులో ఉండాలి? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆత్మానుసారంగా నడుచుకొనుడి అనుంది. 13వ వచనమా అండి? గలతీయులకు రాసిన పత్రిక తీయండి, 5వ అధ్యాయం. 16వ వచనం చదువు తల్లి. నేను చెప్పునదేమనగా
ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర ఇచ్చలను నెరవేర్చకుండా ఉండాలంటే, శరీర ఇచ్చ అంటే ఏంటి? కోరిక. శరీర కోరికలకు స్థలం ఇవ్వకుండా, చూసిందల్లా కావాలి అనుకోకుండా ఏం కావాలండి? తెలుసా మీకు? చూసిందల్లా ఇప్పుడు ఐఫోన్ 16 Pro ప్లస్ 16 వచ్చినాయి. 15 కొన్నవాడు అమ్మేసి 16 కొంటున్నాడు. డబ్బున్నాడు కదండి. చూసిందల్లా ఒక అమ్మ ఇంటర్వ్యూ ఇస్తుంది, ఫోన్లో చూశాను, సుమన్ టీవీలో చూశాను. 78 కోట్లు వాచ్ అంట. ఎన్ని కోట్లు? అయ్యారు ఎన్ని కోట్లు? సుమన్ టీవీ అని చెప్పి కొడితే బేబక్క అని వచ్చింది. మీరు చూస్తారా లేదో? బిగ్ బాస్ అంట, చూస్తారా మీరు? చూడరా? మంచి విషయాలు ఉన్నారు, దేవుడికి స్తోత్రం. ఒకప్పుడు చూసారా? ఇప్పుడు అది కాస్త పెరిగి పెద్దదై 8 వచ్చింది. దానికి వయసు ఎన్ని వచ్చింది? 8 సంవత్సరాలు వచ్చినాయి. 8 సంవత్సరాలు వచ్చిన తర్వాత అందులో ఒక వారం బేబక్కని ఒక అక్క ఉందంట. ఆ అక్కని ఇంటర్వ్యూకి పిలిచాడు, ఏదో పెద్ద పొడిచేసిందని. తీరా పొడిసిందని, ఏం పొడిసిందని చెప్పి చూడడానికి చూస్తే, నా వాచ్ ఎంతో తెలుసా, నా బ్యాగ్ ఎంతో తెలుసా, ఇది అసలు దొరకదు, ఈ మెటల్ దొరకదు. 78 కోట్లు అంటే ఆడు నోరెలా పెట్టి చూస్తున్నాడు. అంటే సెటైర్ వేస్తున్నాడు కానీ నూరెలా పెడుతున్నాడు. సెటైర్ వేస్తున్నాడు. 78 కోట్లు వాచ్ అంటండి. ఎంత బల్బు ఉంటపోతే 78 కోట్లు పెట్టి వాచ్ అండి. 130 కోట్లు బ్యాగ్ అంట. ఆ బ్యాగ్ ఏం లేదు, మామూలు బ్యాగ్ లాగే ఉంది. దాంట్లో ఏదో ఒక రాయి విలువ అంట. డబ్బులు వచ్చినాయి అని తగలేయటం కాకపోతే ఏంటి చెప్పండి? కోట్లు అంటే విలువ తెలియక అయినా కూడా సాదాసీదాగా ఉంటుందంట. ఏడుంది? వస్తువుల్లోనే డబ్బంతా చూపించుకొని గర్విష్ఠగా మాట్లాడుతుంటే సాదాసీదాగా ఏముంది? అసలు ఆ ఇంటర్ని చూడండి మీరు. ఎందుకంటే జాన్ పాల్ అనే ఒక అతన్ని, విజయ్ ప్రసాద్ అనే ఒక అతన్ని, తర్వాత కిరణ్ పాల్ అనే ఒక పాస్టర్ గారు, వీళ్ళందరూ పాస్టర్లే, స్తోత్రం చెప్పండి. కేఆర్ టీవీ అని హిందువులు వీళ్ళని పిలిచి ఇంటర్వ్యూలు చేశారు. ఇవి చూస్తున్న క్రమంలో ఈ సుమన్ టీవీ తగిలింది నాకు. అసలు ఏంది అంటే ఆ టైటిల్ ఇచ్చాడు, 78 కోట్ల వాచి అయినా కూడా సాదా సేదరణ ఏదో సంథింగ్ టైటిల్ పెట్టారు. ఆ టైటిల్ చూసి అసలు ఏంటి విషయం అంటే అది గర్విష్టిదే, కానీ పైకి ఎలా కనపడుతుంది? కొంగ తెలుసా మీకు? కొంగ చేపను పట్టుకోవడానికి జపం చేసిద్దంట. తెలుసా మీకు? దొంగ జపం. అరే దగ్గరికి వెళ్ళినా ఇదేం చేయట్లేదే అని చెప్పి షాప్ ఏం చేసిద్ది? ఇదేం చేస్తుంది చూడడానికి వస్తే గతుక్కుని నోరు వేసి గతుక్కుని ఇంగేస్తుందండి. ఈ వ్యవహారం అంతా అట్టాగే కనపడి చచ్చింది నాకు, గర్విష్టి మోహన్ది. కొంతమంది ఏం చేస్తారంటే శరీరక్షలు నెరవేర్చుకోవడానికి చూసిందల్లా కావాలి అనే ఆలోచన ఉంటుంది. చీర బాగుంది, రేపు తెచ్చేసి అక్కడ ఎక్కడ కొన్నావు? కొత్తగా ఏదో పెట్టారు కదండి. అయ్యారు మీరు చెప్పండి. షాపింగ్ మనం వెళ్ళాం, డీమార్ట్ కాదండి, షాపింగ్ మాల్స్. అయ్యారు సిఎంఆర్, చెన్నై షాపింగ్ మాల్. అబ్బా మీకు ఎన్ని ఉన్నాయండి చీరకి, దేవునికి స్తోత్రం. ఎక్కడ కొన్నావు? కొత్తగా పెట్టారు చూడు చెన్నై షాపింగ్ మాల్. షాపింగ్ మాల్లో కొన్నా, చెన్నై వాళ్ళు కడతారంట, భలే ఉంది కదా అంటే రేపు పొద్దున్న మనం కూడా వెళ్తామే అంటది అమ్మగారు. మాకు ఉండవులేండి బట్టల మీద యావా చావుకు మాకేమి, నేను ఎప్పుడు అంత యావేం లే. మాకు యావ మీ ఆడోళ్ళకి ఎక్కువ యావంతా చీరల మీద, నగల మీద, వీటి మీద, దిద్దుల మీద, వాటి మీద. మా పాస్టర్ గారికి బంగారం అంటే ఎంత ఇష్టమో, అంటే కొనుక్కోవటం కాదు, మా అమ్మ పెట్టిన బంగారం నేను చచ్చిపోయే లోపల బంగారం వేసుకుంటానో లేదు. అంత దౌర్భాగ్యం ఏమొచ్చిందమ్మా నీకంట? నేను నా బంగారం అమ్మేసావు. మా అమ్మ దగ్గర ఉన్నప్పుడు బంగారం వేసుకొని తిరిగా. బంగారం ఏమైనా కూడిపెట్టిద్దండి? బంగారం అసలు దేనికండి? వాస్తవం నేను ఒంటి మీద అసలు బంగారమే వేయను. అసలు బంగారం దేనికంటే ఒక అమ్మ చెప్పింది, అవసరానికి కొదువ పెట్టుకోవడానికే బంగారం అంట.
తినడానికి లేదు, ఏదో పరిస్థితి పాడి. ఇప్పుడు దానికి వరదలు వచ్చి అన్నీ కొట్టుకుపోయినాయండి, అన్నీ కొట్టుకుపోయినాయి. ఫ్రిడ్జ్ పోయింది, టీవీ పోయింది, గ్యాస్ స్టవ్ పోయింది, వాషింగ్ మిషన్ పోయింది, పరుపులు పోయినాయి. కానీ ఒంటి మీద బంగారం ఉంది, మెళ్ళో ఒంటి మీద ఇవన్నీ ఒంటికి దిగేశారు కదా. ఈ పరిస్థితుల్లో తాకట్టు పెట్టి పోగొట్టుకున్నవన్నీ మరలా తెచ్చుకొని జీవనం గడపటానికే మరి దేనికి ఉపయోగపడవు నన్ను అడిగితే. కొంతమంది గర్విష్ట వ్యవహారం చేయడానికి పనికొస్తాయిలేండి, మనకు అది వేరే విషయం. మనకు అలాంటివి ఉండవు, ఎందుకంటే డబ్బున్న వాళ్ళ దగ్గరే అలాంటి స్థాయి ఉంటుంది. కానీ మనకు అలాంటిదేమి, మనకేంటంటే ఒక చిన్న ఆశ, పక్కామని చూసి మనం కూడా ముక్కుపడకు పెట్టుకోవాలి, మనం కూడా బంగారం వేసుకోవాలి, చేతికి బ్రాస్లెట్ వేసుకోవాలి, ఉంటే ఎంత ఉండవు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనం దేవునికి ఇవ్వంగా మనం మంచి పనులు చెయ్యం కదండి. అర్థమవుతుంది మీకు? కొంచెం కోపం వచ్చింది, మనసులో కోపం కనపడుతుంది కొంతమంది ముఖాల్లో, నేను గమనిస్తున్నాను. ఎందుకంటే ముఖ లక్షణమే మనస్సును తెలిసి చేసిద్దని బైబిల్లో ఉంది. వారి ముఖ లక్షణము వారి మనస్సును తెలియజేస్తుంది. ఎక్కడే ఉందో ఎక్కడ తెలిసిపోద్ది. మీరు ఎప్పుడైనా గమనించారా? ఇది అర్జెంటుగా వచ్చింది అనుకోండి, చెప్పకూడదు, చెప్తున్నా మీకు, వెళ్ళే పరిస్థితి లేదు, జనాల్లో ఉంటాడు, నలుగురిలో ఉన్నావు, వెళ్ళే పరిస్థితి లేదు. మీరు చూడండి, అది మొక్క వికారంగా మారిపోద్ది. పైకి నవ్వు ఉంటుంది కానీ మనం లేదు, ఆ పరిస్థితి అందరికీ వచ్చిందండి. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ నేను చెప్తున్నాను, కడుపులోదే ముఖంలోకి వస్తే హృదయంలోని ముఖంలోకి రాదా? వచ్చిద్దా రాదా? ఏమండి, కడుపులోదే బయటకు వచ్చారు, బయటకు వచ్చే దాని రూపమే అసలు నేను లోపల ఉంటే నీ బతుకు బట్టాసి అయిపోద్దని చెప్పి లోపల ఉన్నది బయటకు వచ్చేదాకా నాకు నరకం చూపించింది. నీకు ఏదైనా ఆపుకోండి, అది మాత్రం ఆపుకోండి. దేవుడు నిజమండి, అవి విసర్జన అవ్వాలి. మల విసర్జన, మూత్ర విసర్జన వెళ్ళిపోవాలి. అవి దాచుకుంటే కడుపు కుళ్ళిపోతుంది. అవి చేయకండి. డ్రైనేజ్ అయినా అంతే. స్తోత్రం, హల్లెలూయా. కొన్ని చెడు కూడా నేర్చుకోవాలి, అవి కూడా మనకు నేర్పిస్తూ ఉంటాయి. మనలో ఉన్న చెడు శరీరేచ్ఛ మలంతో సమానమే అనుకోండి. వీటిని విసర్జించండి. వీటిని విసర్జించాలంటే దానికి కీ ఏంటంటే ఆత్మానుసారంగా నడుచుకోండి. అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. గట్టిగా స్తోత్రం చెప్పండి. చూసిందల్లా కావాలి, నచ్చిందల్లా కొనాలి అనే మనసు నీలో ఉంటే ఆత్మానుసారంగా నువ్వు నడవట్లేదు. ఆత్మానుసారంగా నడిచేవాడు శరీరేచ్ఛలకు నెరవేర్చుకోడు, శరీరానికి ప్రాముఖ్యతనివ్వడు, శరీరం మీద ఉండే వాటి కొరకు ఆలోచన చేయడం. పండగ వచ్చిందంటే ఆత్మీయతలో ఇంకెంత బలపడాలని సన్నిధికి పరిగెత్తే వాళ్ళని చూసే కొంతమందిని. క్రిస్మస్ పండుగ, ఈస్టర్ పండుగ, మనకి గుడ్ ఫ్రైడే అనే ఒక పండుగ ఇవి వచ్చిందనుకోండి, కొత్త బట్టలు లేకపోయినా కూడా ముఖం అసలు ఎంత మెరిసిపోద్దో. కొంతమంది కొత్త బట్టలు వేసుకున్న ఒకటి ముఖం డేలా పడిపోయి ఉంటుంది. ఎందుకంటే ఈ ఆత్మలో మీరు చూడండి, చెట్టు బయటికి పచ్చగా ఉండాలంటే విషయం ఎక్కడ ఉండాలి అమ్మా? గట్టిగా చెప్పు. వేరులో ఉండాలి. వేరు ఎంత లోతుగా ఉంటుందో చెట్టు పైకి అంత బలంగా ఉంటుంది. క్రెయిన్ వచ్చినా కూడా పీకలేదు. కొన్ని చెట్లు పీకాలన్నా కూడా రావండి. దేనికంటే వేర్లు అంత లోతుగా వెళ్ళిపోయినాయి. నేను అంటాను, ఆధ్యాత్మిక లోతున్న వాళ్ళు శరీరపరంగా కూడా ఫలిస్తారు. ఆకులు పచ్చగా ఉంటాయి. స్తోత్రం. ఎండుతనం కనపడదు. ఎప్పుడు ఎండిపోయిన మొఖాలు వేసుకొని నవ్వు కూడా ఉండదు. నవ్వండే, దేవుడికి మహిమ కలుగును కాక. అందుకని అప్పుడప్పుడు మధ్యలో ఇలాంటివి చెప్తుంటా. మరి కోపం వచ్చేసి నా గురించే చెప్పేస్తున్నారు అన్నట్టుగా పెట్టేస్తున్నారు మొఖాలు. కాదు, వాక్యం రెండంచుల ఖడ్గం. నువ్వు అనుకుంటావు నా గురించే అని, కానీ వాక్యం రెండు వైపులా పదునుంటుంది. నిన్ను కట్ చేసిద్ది, నన్ను కట్ చేసిద్ది వాక్యం. అది ఒకవేళ నీకే ఈ వాక్యం అన్నట్టుగా వస్తే గద్దింపుకు లోబడిన వాడు ఆత్మను పొందుతాడని ఉంది సామెతల గ్రంథంలో. చదవండి ఆ మాట, మీకు చూపిస్తాను. సామెతల గ్రంథం 8 కరెంటు కూడా పోయిందా ఎండకు తోడు.
23:1-23. నా గద్దింపు విని తిరుగుడి. లేదు సామెతల గ్రంథం 1:23. నా గద్దింపు విని తిరగండి. అమ్మా ఆలకించుడి. నా గద్దింపు విని తిరగట్టే. ఆలకిస్తే ఏం గుమ్మరిస్తాడు? ఆత్మ గుమ్మరిస్తే ఆత్మ ఏ వైపుకి వెళ్తుందో, ఆత్మ ఎటు నడిపించిద్దో, ఆత్మ నేను ఎక్కడికి తీసుకుపోయిద్దో అక్కడికి నీ ఆత్మ వెళ్ళిపోద్ది. హల్లెలూయా హల్లెలూయా. ఆత్మ నన్ను ఇదిగో అక్కడికి తీసుకుపోయింది, ఆత్మ నన్ను ఇక్కడికి తీసుకుపోయింది అన్నవాడు ఎవరు? బైబిల్లో ప్రకటన గ్రంథంలో యోహాను గారు ఉన్నారు. ఇదిగో ఆత్మ నన్ను కొనిపోయింది అంటే ఈయన ఆత్మవశంలోకి వెళ్ళిపోయాడంట. ఆత్మవశుడై ఉండగా దేవుడు ఇదిగో పరలోక దర్శనాలు చూపిస్తూ పరలోక అనుభవంలో నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఆత్మ ఏ వైపుకు తిరుగుతున్నాయో, ఆత్మ ఏ వైపుకు వెళ్తుంది మీరు చూడండి. అక్కడ చదవండి, ఆ వచనంలో 12వ వచనంలో మీరు తర్వాత చదవండి. ఆత్మ ఏ వైపుకు వెళ్ళిందో ఆ వైపుకు వెళ్ళేవాడు వెనక అడుగు వేయడు. ఎప్పుడు ఏ అడిగేడు? పౌలు గారు ఉన్నారు, ఏమన్నారు? వెనకున్నవి ముందున్న వాటికై పరిగెడుతున్నాడు. ఈ మర్చిపోయాడు. ఆత్మ ఏం చేసిద్దంటే నో టర్నింగ్ బ్యాక్, వెనక్కి తిరగద్దంటది. హల్లెలూయా. వెనక జీవితంలో అసలు పాపం విడిచిపెట్టిన పాపం జోలికి వెళ్ళవేక. కొత్త పాపాలు చేస్తాడని కాదు, విడిచిపెట్టేసిన దాన్ని ఇంకా ఇక అసలు పాపం వదిలేస్తే పాపం జోలికి వెళ్ళాడు. ఆత్మ నడిపింపులో ఉన్నవాడు. స్తోత్రం. హల్లెలూయా. అందుకనే రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఆత్మానుసారులు, శరీరానుసారులు, ఆత్మానుసారమైన మనస్సు జీవం, శరీరానుసారమైన మనస్సు మరణం. ఆత్మానుసారులు ఆత్మ విషయమైన మనసు ఉంచుతారు, శరీరానుసారులు శరీర విషయం మీద మనసు ఉంచుతారు. ఆత్మానుసారమైన మనస్సు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుంది. శరీరానుసారమైన మనస్సు దేవుని చిత్తానికి లోబడదు, వాక్యానికి లోబడదు, దేవునికి లోబడదు. శరీరానుసారమైన మనస్సు అది చదవండి. శరీరానుసారమైన జీవము సమాధానమై ఉన్నది. ఎలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం. శరీరానుసారమైన మనస్సు ఏంటి గారు? శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధము. నీవు దేవునికి విరోధమైతే, దేవునికి విరోధంగా నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని చెప్పిన దేవునికి విరోధంగా నీవుంటే, ఈ లోక స్నేహం, దేవునితో వైరం, దేవునితో శత్రుత్వాన్ని పెంచుకొని మనం బ్రతకగలమా? అందుకని శరీరానుసారమైన మనస్సు మనకు ఉండకూడదు. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమును. దేవుని ధర్మశాస్త్రం అంటే వాక్యానికి లోబడదు. శరీరానుసారమైన మనస్సు ఏం చేయదో? లోబడదు. నువ్వు వాక్యానికి లోబడుతున్నావు, లోబడట్లేదా? లోబడే వాళ్ళు ఆత్మానుసారులు, లోబడని వారు శరీరానుసారులు. ఏ మాత్రము లోబడనేరదు కాగా శరీర స్వభావము కలవారు దేవుని సంతోషపరచు. దేవునికి విరోధులు ఏమండి? దేవునికి విరోధులు ధర్మశాస్త్రానికి లోపడరు, దేవుని సంతోషపెట్టలేరు. అందుకని అంటాడు కింద వచ్చిన ఆత్మ లేని వాడు నా వాడు. నువ్వు అసలు దేవుని సంబంధం కాదు, నువ్వు ఏ సంబంధివో ఒకసారి చెక్ చేసుకో. ఏమండి? 12 మంది శిష్యుల్లో దొంగోడు అపవాది ప్రవేశించిందంటే వాడు ఏ సంబంధి? వాడు అపవాది సంబంధి. ఆ ముక్క పుచ్చుకోగానే వాళ్ళలో సైతాను ప్రవేశించింది. వాడు దేవుని సంబంధి కాదు. వాడి బుద్ధి, వాడి మనస్సు, వాడి తలంపులు అన్ని అపవాదివే. వాడు దొంగ, అపవాది దొంగ. ఎవడు దొంగ? ఇస్కరియోతు దొంగ అండి. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మరి వచ్చి ఆ అత్తరుని తీసుకొచ్చేసి పాదాల మీద పోసి తల వెంట్రుకలతో తిరుగుతుంటే ఇంతెందుకు వేస్ట్ చేస్తున్నావు, ఇది పేదలకు ఇవ్వచ్చుగా అంటే దేవుడు అంటాడు వాడు పేదల మీద ఆసక్తి కాదు, వాడికే ఆడు దొంగ. ఎవడాడు? ఆడు దొంగండి. డబ్బు సంచారం దగ్గర ఉంది, దాన్ని దోచుకుంటున్నాడు వాడు. వాడు దొంగ. పేదలకి ఇచ్చే ఆలోచన లేదు. చాలా మంది ఈ రోజున సంఘాల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు, పేదలకు ఇస్తాను, వరద బాధితులకి ఇస్తానని. కాదు కాదు, వారి బుద్ధి ఏంటి? దొంగ బుద్ధి. అర్థమవుతుంది మీకు? అది బయటపడిద్ది. దొంగ బుద్ధి ఏం చేస్తుందంటే ఫోటోలు తీసుకుంటుంది. నువ్వు చేసిన సాయం కుడి చేతితో చేస్తే ఎడం చేయికి అంత రహస్యంగా చేయాలి. ధర్మం చేసిన దేవునికి ఇచ్చిన 10 మంది అంటే ఇప్పుడు మళ్ళీ నా మీదకి వస్తారు, 3,000 అందరూ చూస్తున్నట్టు ఇచ్చామని దేవుడు మిమ్మల్ని దీవించును గాక.
అయ్యో మీకు మాదిరిగా ఉండాలని ఇచ్చాను, నా తప్పులో నేను తెలుసుకొని పశ్చాత్తాపడి దేవునికి ఇయ్యక నేను కరువు, శ్రమ, ఇబ్బంది అనుభవించానని చెప్పి ఇది మీకు గుణపాఠంగా ఉండటానికే నేను ఇచ్చానే కానీ నన్ను నేను హెచ్చించుకోవడానికి ఇవ్వలేదండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇలాంటి ఆలోచనలు ఉంటే ఇక్కడే వదిలిపెట్టుదురుగాక. ఆమేన్. ఈ చేత్తో చేసింది ఈ చేత్తో తెలియకూడదు. మీరు ధర్మం చేసేటప్పుడు చాటింపు వేయకూడదు, బోర్ వదకూడదు. మీ ధర్మం ఎలా ఉండాలి? రహస్యంగా ఉండాలి. దేవునికి ఇచ్చిన, పేదవాడికి ఇచ్చిన, సహోదరునికి ఇచ్చిన, ఇదిగో నేను ఇచ్చానని టామ్ కొట్టించుకొని టమ్కు కొట్టించుకోకూడదు. సంఘం కోసం నేను ఎంత ఇచ్చానో తెలుసా? 10,000 ఇచ్చాను, 20,000 ఇచ్చాను, 1000 ఇచ్చాను. ఇస్తే ఇచ్చావు. ఎవరికి ఇచ్చావు? ఎవరికి ఇచ్చావు? నువ్వు దేవునికి ఏది ఇచ్చినా బంతి కనుక గోడకు కొడితే ఎంత వేగంతో కొట్టావు అంత వేగంతో వెనక్కి వచ్చినట్లు దేవునికి ఇస్తే 100 వేగంతో వెనక్కి వచ్చింది. అర్థమవుతుందా? దేవునికి ఇవ్వకుండా బంతి కింద కొట్టుకుంటే ఏముంటుంది? గోడకు కొట్టు, మొహానికి కొట్టిద్ది. వద్దన్న స్తోత్రం చెప్పండి. మొహం పగిలినా పర్లేదు, వద్దన్న దీని ఆకాశ వాకిలు విప్పుతాడండి. నీ వాకిలి గట్టిగా 4 పడతారా దీంట్లో? ఏమండి అయ్యగారు 2 పడతారు కదా. దేవుని వాకిలి ఆకాశమే ఒక వాకిలి అంట. అబ్బా, పట్టరాని దీవెనలన్నీ నీకు సొంతం అవుతాయంటే దేవునికి ఇవ్వడానికి ఎందుకు ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లా. నేను ఈరోజు సంతోషంగా దేవునికి ఇచ్చా. నేను చెప్తున్నాను, ఆనందంతో రేపు పొద్దున పంటకు వస్తాను. హల్లెలూయా. నేను ధైర్యంగా చెప్తున్నాను, గుండెల మీద చేసుకొని చెప్తున్నాను, దేవునికి ఇచ్చాను, ఆ ఫలం నేను అనుభవిస్తాను. హల్లెలూయా. అంతకు 100 రెట్లు ఎత్తాడే కానీ దాంట్లో అలిచి కొలిచి ఎవడో 3,000 ఇచ్చాను కదా, చూడండి 30,000 నా చేతిలో ఉంటాయి నెలలో. హల్లెలూయా. ఎలా ఇస్తాడో నాకు తెలీదు. కత్తని ఇల్లు ఇచ్చాడంటే ఇశ్రాయేలీయులకి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బంగారం అంతా తీసుకొని వెళ్ళిపోయి మోసే పైకెళ్ళి దేవునితో మాట్లాడుతుంటే అహరోను భయపడి మీ బంగారం తీసుకురండి అంటే తీసుకొచ్చి దాంట్లో ఎట్లా దోడైందంట. బంగారం లేదు అని ఏడుతుంటే ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత శత్రువుల బంగారం ఒలుచుకోమంటే 3 రోజులు పట్టిందంట ఒలుచుకోవడానికి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలకి కట్టని ఇల్లు ఇచ్చాడు. హల్లెలూయా. పెదాల మీద చిన్నవండి. కట్టాలంటే ఇల్లు ఎంత శ్రమ. కట్టకుండా ఇల్లు నీ కోసం కట్టించే దేవుడు ఉంటుండగా ఇంకెందుకు నీకు బాధ? హల్లెలూయా. అందుకనే ఆత్మానుసారమైన మనస్సు, జీవము, సమాధానము అది దేవునికి లోబడుతుంది, దేవుని సంతోషపెడుతుంది. ఆత్మానుసారులుగా ఇంకా మీరు కిందకు వస్తే రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో ఆత్మచేత ఎందరూ నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు. హల్లెలూయా. హల్లెలూయా. అంతేకాదు రోమాపత్రిక 8:36 వచనంలో నీవు ఎలా ప్రార్థన చేయాలో ఎలా ప్రవర్తించాలో నీకు తెలియదు కానీ మోకరించిన నీ పక్షాన ఆత్మ తానే నీ పక్షాన ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ నీ కొరకు మూలుగుతుంది. హల్లెలూయా. నువ్వు అనుకుంటావు దేవునికి ఇచ్చాను, దేవునికి ఇచ్చాను, దేవునికి ఇచ్చాను, ఇవ్వకుండా ఉంటే పోయేది, ఇవ్వకుండా ఉంటే పోయేది, ఇవ్వకుండా ఉంటే పోయేది. ఎందుకు ఇచ్చానా? 3,000 ఉంటే దేనికో దానికి వచ్చాయి కదా అని అనుకోకుండా ఇచ్చాను దేవునికి స్తోత్రం అని కన్నీరు విడవటం మొదలు పెడితే 36 వచనం చదువు తల్లి. 8:36 ఏమనగా అమ్మా ఏం చదువుతున్నావు? రోమాపత్రికేనా అమ్మా? ఒక్క నిమిషం ఆగు తల్లి. 26 క్షమించాలి, 26 వచనం. అటువలే ఆత్మయు, ఆత్మ ఏం చూస్తుంది అమ్మా? బలహీనంగా ఉన్నావా? బలం లేకున్నావా? కృంగిపోయి ఉన్నావా? వేదనతో ఉన్నావా? దుఃఖంతో ఉన్నావా? దేవునికి ఇచ్చి పొందలేకున్నానని బాధపడుతున్నావా? నీ బలహీనత చూస్తుంది ఎవరు? ఆత్మ నీ బలహీనతను చూచి నీకు సహాయము చేయించున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్ప. దేవునికి ఇస్తే నీ బలహీనత దేవుని ఆత్మ చూస్తాడు. హల్లెలూయా. ఆత్మ నీ బలహీనతను చూసి నీకు సహాయము చేస్తున్నాడు. ఎలయనగా మన యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనను మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున ఎవరి పక్షాన? నీ పక్షాన. ఆత్మ ఎచ్చటికి పోతుందో అటువైపు పోయే మనసుంటే, ఆత్మకు లోబడి ఆత్మ చేత నడిపించబడే భక్తి జీవితం నీకుంటే ఆత్మ తానే మన పక్షమున మూలుగుచు విజ్ఞాపన.
మీ బలహీనతలు చూసి అయ్యా బలహీనంగా ఉన్నారు. కుటుంబంలో బలహీనత, ఆర్థిక బలహీనత, ఏ బలహీనత కరువు నిన్ను ఏళ్తుందో ఆత్మ నీ కొరకు విజ్ఞాపన చేస్తే, ఆత్మే విజ్ఞాపన చేస్తే ఆ ఉద్యమం ఎలా ఉంటుందో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆత్మ వస్తే ఎంత ఉద్యమమో ఆత్మ నీ కొరకు విజ్ఞాపన చేసిన అదే ఉద్యమం. గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. మొదటిది ఐక్యత, రెండవది భయభక్తులు కలిగిన జీవితం, మూడవది ఆత్మ నడిపింపు, నాలుగవది అక్కడే 13వ వచనం చదవండి. యెహెజ్కేలు 1:13 ముగించేస్తున్నాను. అసంపూర్ణంగా ముగించడం ఇష్టం లేక ఈరోజు కొంచెం పొడిగిస్తున్నాను, క్షమించండి. ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పులతో దివిటీలతోనూ సమానము. హల్లెలూయా. మండుచున్న వ్యక్తిగా ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. మండే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? ఎలా ఉండాలండి? ఈ మాట ఒకడు అంటున్నాడు, సండే క్రైస్తవుడిగా ఉండను, మండే క్రైస్తవుడిగా ఉంటాను అంటున్నాడు. అంటే మండేనే సండే, మండే అంటే ఆ మండే కాదు. మండే క్రైస్తవుడు అంటే సండే క్రైస్తవుడిగా ఉండకూడదయ్యా. సండే ఒక్కరోజే కాదు అంటే మండే కూడా వస్తాను పాస్టర్ గారు, మిగతా రోజు నా ఇష్టం అన్నాడంట. అలా కాదండి. సండే క్రైస్తవుడిగా అంటే, మండే క్రైస్తవుడు అంటే ఎప్పుడు మండుతూ ఉండాలంటే ఏముండాలి? యోహాను గురించి ఒక మాట ఉంది, చదవండి ఆ మాట. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. అతడు మండుచు ఏం చేస్తున్నాడంట? అతడు ఏం చేస్తున్నాడండి? అతడు ఏం చేస్తున్నాడు? ఎప్పుడు మండుతున్నావా, ఆరిపోయావా? ఎలా ఉన్నావు నువ్వు? ఏమండి ఎలా ఉన్నావు? ఎప్పటికప్పుడు ఏమవ్వాలి? ఆరిపోతున్నావా, మండుతున్నావా? ఏమండి ఇప్పుడు లైట్ వేసావండి రాత్రిపూట, లైట్ వేస్తే ఆ లైట్ వెలుతురికి ఏమొస్తుంది? ఏమంటే ఆ లైట్ వెలుతురికి మినుగురు పురుగులు వచ్చి దాని చుట్టూ తిరుగుతుంటాయి. మంట వెలిగించావు అనుకో, మంటకు కూడా వస్తాయి. కానీ మంట దగ్గరికి వచ్చి ఏమైపోతాయి? కాలిపోతాయి. మండే క్రైస్తవుల దగ్గరికి సాతాను వస్తాడు, దుష్టులు వస్తారు. ఏమండి నిన్ను చెరిపే వాళ్ళు వస్తారైతే నువ్వు మండే వ్యక్తివైతే వాళ్ళని కాల్చుకుంటూ వెళ్ళిపోతావే కానీ అండి వాళ్ళని ఆకర్షించుకుని వాళ్ళకి లోబడి బతకవు. హల్లెలూయా. మండే వ్యక్తి. అందుకనే లేవి కాండం 6వ అధ్యాయం చదవండి. లేవి కాండం 6వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం. లేవి కాండం 6వ అధ్యాయం 12, 13. బలిపీఠము మీద అగ్ని ఎప్పుడు మండుచుండవలెను. హల్లెలూయా. అది ఆరిపోకూడదు. ఆత్మలో ఆరిపోకూడదు, భక్తిలో ఆరిపోకూడదు, ప్రార్థనలో ఆరిపోకూడదు, విశ్వాసంలో ఆరిపోకూడదు, ఆరిపోయే భక్తి చేయకూడదు. ఎప్పుడు మండుచున్న వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడు బగలాడే మండుచున్న నిప్పులతో సమానంగా ఉండాలి. అవి మండుచున్న నిప్పులతో దివిటీలతో సమానంగా ఉన్నాయంట. హల్లెలూయా. ఈ మంట బంగారంలో ఉన్న మస్తు మన కంటకు కనపడదు. బంగారంలో ఉన్న మురికి మన కళ్ళకు కనపడకపోవచ్చు, కానీ ఈ మండే అగ్నిలో ఆ బంగారం వేస్తే బంగారం కాలిపోయి మస్తు కాలిపోయి సువర్ణం బయటకు వస్తుంది. హల్లెలూయా. నువ్వు మండే వ్యక్తివైతే నీ దగ్గరికి వచ్చిన చెడ్డవారిని సైతం మరలా శుద్ధీకరించి శుద్ధమైన వ్యక్తులుగా మార్చే మంట నీలో ఉండాలి. హల్లెలూయా. నీతో సహవాసం చేసిన వాడు దుష్టుడైనా దుర్మార్గుడైనా పరిశుద్ధుడుగా మారే స్థితిలో నువ్వు ఉండాలి. అంతేగాని దుష్ట సాంగత్యం మంచి నడవడికని చెరుపునని నీ నడవడికి కూడా చెరిపేసుకుని వాడితో నడుచుకుంటూ పోయి తాకూపుకుంటూ పోతే నీ భక్తి జీవితం ఆరిపోయినట్టే, పట్టాపంచలైపోయినట్టే, ఆశలైపోయినని ఏడవలసిన పరిస్థితి. నువ్వు మండే వ్యక్తి అయితే ఏమండి మండే ఎలా ఉండాలండి? ఈ జీవులు నీకేం నేర్పిస్తున్నాయంటే ఐక్యతలో ఉండాలి. ఏముండాలి? సంఘంలో ఐక్యతలో ఉండాలి. అన్ని విషయాల్లో ఐక్యత కలిగి ఉండాలి. రెండవది ఏమంటే భక్తి భయము కలిగిన జీవితం ఎప్పటూ దాన్ని విడిచిపెట్టకూడదు. భయభక్తులు కలిగిన జీవితాన్ని విడిచిపెట్టకూడదు. మూడవది ఆత్మ ఏ వైపుకి వెళ్తుందంటే ఆత్మ నడిపింపులో బతకాలి. ఏ నడిపింపులో ఉండాలి? అది నీ నడిపింపు ఉండకూడదు, నీకు ఇష్టం వచ్చినట్టు నడవకూడదు,
మీకు నచ్చినట్టు ఇర్మియా గ్రంథంలో అనుకుంటా బోడి వేసుకొని నడుస్తున్నాయి, దాని నడకని ఏదో మాట ఉంటుంది చూడండి. ఇర్మియా గ్రంథం గర్వంతో నడుస్తుంది అంటాడు చూడండి. అదే అదే యోధ గురించి చూడండి ఎక్కడ ఉంది. సరే, దేవుడికి స్తోత్రం. కనపడిందా? పిచ్చి నడక నడుపుతుందంటాడండి దేవుడు. సరే, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు చెప్పినది ఈసారి మీకు ఆ రెఫరెన్స్ పంపిస్తాను. సరే, దేవునికి మహిమ కలుగును గాక. మొదటిది ఐక్యత, రెండవది భయభక్తులు కలిగిన జీవితం, మూడవది ఆత్మ నడిపింపు, నాలుగవది మండే అనుభవం. రైట్, దేవుడు ఆ కృప మీకు ఇచ్చునుగా. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఉన్నపాటున మోకరించండి. అయ్యా, ప్రభలు సిద్ధపరచండి.